చూస్తాను అమ్మమ్మ ఎన్నాళ్ళు యాక్ట్ చేస్తుందో. ఎన్నాళ్ళో అంటున్నావు, అప్పుడు దాకా డ్రెస్ చేంజ్ చేయవా ఏంటి? ఎస్. చిచి, అలా అయితే కంపు కొడుతుంది సామదినా. అయితే ఒక పంచి. ఏంటి? ముక్కు మూసుకో. ఆ? అమ్మమ్మ ఓపెన్ అయ్యేదాకా అమ్మమ్మ ముందే కూర్చుంటా. నో డ్రెస్ చేంజ్. దట్స్ ఇట్. నానమ్మ గుర్తుపట్టే వరకు ఇక్కడే కూర్చుంటానన్నావు, బాగుంది. నీకు ఆకలి వేయట్లేదా? భోజనం కూడా చేయవా? అలా అని ఎవరన్నారు? అమ్మయ్యా, భోజనం ఎందుకు తెచ్చావని నా మీద అరుస్తావనుకున్నాను. తిను, నేను వెళ్ళి పడుకోవాలి. అవును, నాకు టవల్ కావాలి, తీసుకురా. టవల్ ఎందుకు? తినేటప్పుడు డ్రెస్ మీద ఏదైనా పడితే డ్రెస్ పాడైపోతుంది. అబ్బో. అబ్బో ఏంటి అబ్బో? ఈ డ్రెస్ అమ్మమ్మకి చాలా ఇష్టమైన డ్రెస్ అని చెప్పాను కదా. సరేనమ్మా, తీసుకొస్తాను. ఇదిగో తీసుకో. అక్క, ఏంటిది? కిందంత పెద్ద డైనింగ్ టేబుల్ ఉంటే ఈవిడ గారేంటి ఇక్కడ కూర్చుని తింటున్నారు? ఏం చెప్పమంటావు బాబు? ఈవిడ గారు వేసుకున్న డ్రెస్ కళ్యాణి అత్తది. అయితే ఈ డ్రెస్ చూసి కూడా నానమ్మ గుర్తుపట్టలేదు. సరే, అయితే ఏంటి? నానమ్మ ఈ డ్రెస్ గుర్తుపట్టి అడిగే వరకు ఈవిడ గారు ఇక్కడి నుంచి కదలని భీష్మ ప్రతిజ్ఞ చేసింది. అది విషయం. భోజనం చేసి వచ్చి కూర్చోవచ్చు కదా. లోపల అమ్మమ్మ బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతే? విన్నావు కదా, ఇంకేమంటావు? ఇంకేమంటాం? ఒక్క మాట అనాలి. ఏంటే సూర్య? పిచ్చి పలు రకాలని. నానమ్మ వచ్చేస్తుంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.